ఒకవైపు స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆ జిల్లా మంత్రుల తీరుతో విసిగిపోతున్నారట క్యాడర్. జిల్లాలో పెద్ద దిక్కుగా ఉండి పార్టీని నడిపించాల్సిన నాయకులే ఎడమొహం పెడమొహం అన్న చందంగా తలోదారిలో నడుస్తూ ఉండడంతో తలలు పట్టుకుంటున్నారట ద్వితీయ స్థాయి లీడర్లు. ఇలా అయితే పార్టీ భవిష్యత్తు ఏంటి అని కంగారు పడుతున్నారట. ఇంతకీ ఆ జిల్లా మంత్రుల మధ్య ఏం జరుగుతోంది, ఎందుకంత ఎడబాటు మెయింటైన్ చేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉత్తర తెలంగాణలో కీలక రాజకీయ పరిణామాలకు కేంద్ర బిందువు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలదు. అలాంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విభేదాలకు అడ్డాగా మారిందట. మంత్రి శ్రీధర్ బాబుకు పొన్నంకు అస్సలు పొసగడం లేదట. మరోవైపు శ్రీధర్ బాబుకు పెద్దపల్లి ఎంపీ వంశీకి కూడా గిట్టడం లేదట. అదే సమయంలో అప్పుడో ఇప్పుడో కరీంనగర్ వైపు వెళ్లొచ్చే పక్క జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వివేక్ శ్రీధర్ బాబుకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందట. దీంతో జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు పూర్తిగా విభేదాలతో మునిగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్ల మధ్య వైరం వల్ల జిల్లా పర్యటనలో ఒకరొస్తే ఇంకొకరు కనిపించని స్థితిలో నడుస్తున్నాయి. 5 రోజుల క్రితం కరీంనగర్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవనాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కావాల్సి ఉన్నా ఆయన కనిపించలేదు. సుడా చైర్మన్ గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు కావడంతో తొలి నుంచి పొన్నంకు సుడా చైర్మన్ కు గిట్టడం లేదు. ఈ పరిణామాలతోనే ఆ మధ్య సుడా కోసం కేటాయించిన భూమిని ఎలా ఇస్తారని ఏకంగా కలెక్టర్ను మంత్రి పొన్నం ప్రశ్నించారనే టాక్ ఉంది. ఇదే విషయాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లాక ఆ జాగా కేటాయింపులో ఉన్న సమస్యలు తొలగిపోయినట్టుగా ఒక ప్రచారమైతే జరిగింది. ఈ నేపథ్యంలో కరీంనగర్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కు సంబంధించిన లీడర్, క్యాడర్ కూడా రెండుగా విడిపోయారు. కరీంనగర్ అభివృద్ధిపైన వీళ్ల వర్గ విభేదాల ప్రభావం చూపిస్తుందనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే గత వారం క్రితం జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంట్లో ఓ వేడుక కోసం మంత్రులంతా వచ్చారు. ఆ క్రమంలోనే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు గౌడ సంఘం నేతలు ప్లాన్ చేయడంతో దాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయమే వెళ్లి ప్రారంభించారు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ప్రసంగించారు. ఆ ప్రసంగం ఓవైపు కొనసాగుతుండగానే మంత్రి శ్రీధర్ బాబు మరో మంత్రి అడ్లూరితో కలిసి అక్కడికొచ్చారు. వెంటనే వివేక్ తన ప్రసంగాన్ని ఆపేసి ఆ విగ్రహం ఉన్న వేదిక నుంచి కిందికి దిగి వెళ్లిపోయారట. అలా వాళ్లు వెళ్లిపోతున్న సమయంలోనే అడ్లూరితో కలిసి శ్రీధర్ బాబు సర్వాయి పాపన్నకు నివాళులర్పించేందుకు పైకి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శ్రీధర్ బాబు వస్తున్నాడని తెలిసి వివేక్ వెళ్లిపోవడం వెనుక ఆంతర్యమేంటన్న చర్చకు తెరలేచింది. మొత్తంగా మంత్రులు శ్రీధర్ బాబు వర్సెస్ వివేక్, శ్రీధర్ బాబు వర్సెస్ పొన్నం, అలాగే శ్రీధర్ బాబు వర్సెస్ ఎంపీ గడ్డం వంశీ, ఇలా ఈ ముగ్గురి కార్యక్రమం అంటే చాలు ఏదో ఒక కొత్త సీన్ క్రియేట్ అయి పార్టీలో విభేదాలను మరింతగా పెంచేస్తున్నాయట. దీంతో కీలక నేతల మధ్య సమన్వయం లేక ఉమ్మడి జిల్లా హస్తం క్యాడర్ అయోమయానికి గురవుతున్నారట. ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఎవరి వద్దకు వెళ్లాలి, ఎవరిని కలిస్తే ఎవరి కోపానికి గురి కావాల్సి వస్తుంది అనే సందిగ్ధంలో పడిపోతున్నారట. తెలంగాణ ఉద్యమం తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తొలిసారిగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ దక్కింది. ఆ ప్రజా తీర్పును పదిలం చేసుకునేందుకు నేతలంతా సమన్వయంతో పనిచేయాల్సింది పోయి ఇలా విభేదాలతో రచ్చకెక్కుతుండటం హస్తం క్యాడర్కు ఏమాత్రం రుచించటం లేదట. ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లాపై కమలం పార్టీ సైతం గురిపెట్టింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చి సీటు గెలుచుకుంది. దీంతో మంత్రులు, నేతలు పంథానికి పోకుండా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అగాధంగా మారిన విభేదాలను తగ్గించుకుంటారా లేక కంటిన్యూ చేసుకుంటారా చూడాలి.